Happy evening to one and all. My name is Rutesh Pasha. I am from Victory 1, serial number 3. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ది ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ బై శ్రీకర్ గంగులా సార్. సార్ చెప్పిన విధానం ఎక్సలెంట్, వేరే లెవెల్ అనమాట. సార్ అయితే కథ ఏ విధంగా ఉండాలి, కథ ఏ విధంగా ఉంటే ప్రేక్షకులు ఆకర్షితులవుతారు, కథను ఏ విధంగా చెప్పాలి, ఒక విషయాన్ని నువ్వు విశదీకరించాలంటే కథను ఎలాగా ఉపయోగించాలి, కథ నీకు ఎలా దోహదపడుతుంది, ఎటువంటి కథలు ఎవరికి చెప్పొచ్చు, ఎటువంటి కథలు ఎవరికి చెప్పడం ద్వారా ఏ విషయాన్ని నీవు వారికి ధృవీకరించవచ్చు, ఇలాంటి విషయాలెన్నో సార్ మాట్లాడుతూ వచ్చారు. సార్ బైతాళి కథలు అని, చెట్టు కథలు, పుట్ట కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, వెర్రి వెంగళప్ప కథలు అని సార్ చాలా టైప్స్ కథలు డిస్కస్ చేస్తూ వచ్చారు. ఇటువంటి వాటన్నిటి ద్వారా మనం ఎలాగా మంచి కథలను బోధించవచ్చు, మంచి కథలను చెప్పవచ్చు, మంచి విషయాన్ని వారికి విశదీకరించవచ్చు, వారి యొక్క మైండ్లోకి దూరొచ్చు, వారిని ఈ కథలోకి తీసుకొచ్చి పెట్టవచ్చు. ఈ యొక్క ఈ యొక్క విజువలైజేషన్ ఏదైతే ఉందో, అలాగే ఇమాజిన్ వరల్డ్ ఏదైతే ఉందో, ఫ్యాంటసీ వరల్డ్ ఏదైతే ఉందో, దానిలోకి వారిని కథ ద్వారా ఎలాగ తీసుకురావాలి, వారిని ఎలాగ దాంట్లో బంధించాలి అనేది సార్ చెప్తూ వచ్చారు. నాకు కూడా మంచి స్టోరీ టెల్లర్గా ఉండాలని ఆశ ఉండేది, కానీ ఎప్పుడు చూసినా కొంచెం క్లమ్జీగా ఉండేది. బట్ ఈ సెషన్ విన్నాక ఆ క్లమ్జీనెస్ అయితే మొత్తం పోయింది, అండ్ నేను ఒక గుడ్ స్టోరీ టెల్లర్ అవ్వచ్చు అని కూడా నాకు తెలుస్తూ వచ్చింది. నేను అనుకున్న విషయాన్ని, అనుకున్నది ఏ విధంగా స్టోరీ విషయంలో చెప్పొచ్చు అనేది కూడా నాకు తెలుస్తూ వచ్చింది. అలాగే నాకు భవిష్యత్తులో ఎన్నో కథలు చెప్పడానికి ఈ స్టోరీ టెల్లింగ్ సెషన్ అనేది చాలా ఉపయోగపడుతూ వచ్చిందని నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ ద సెషన్ సార్, అండ్ బీయింగ్ పార్ట్ ఇన్ యువర్ సెషన్. థ్యాంక్ యూ సో మచ్ సార్.